రైట్ సార్. ఇక ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది సార్. ఈ ప్రయత్నంలో భాగంగా ఉద్యోగుల స్థానంలో రోబోలను రీప్లేస్ చేయడానికి ప్లాన్ చేస్తోంది సార్. ఇప్పటికే ఏఐ రాకతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు రోబోలతో ఉద్యోగుల్ని రీప్లేస్ చేస్తామంటోంది అమెజాన్. ఎదురయ్యే పరిణామాలు ఏంటి సార్? ఇది పూర్తిగా రిప్లేస్మెంట్ కాదు. నేను కూడా చూశాను న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్. అది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం అయితే అమెజాన్ అఫీషియల్ గా చెప్పిన రిపోర్ట్ కాదు. మన అఫీషియల్ గా చెప్పింది మేము ఇంకో 1,60,000 మంది తీసుకోబోతున్నామని చెప్పారు. కానీ న్యూయార్క్ టైమ్స్ కథనం ఏంటంటే 5 to 6 lakh ఎంప్లాయీస్ ను మేము హైరింగ్ ఆపుతాం. ఉన్న వాళ్ళని తొలగించడం కాదు, ఉన్న ఉద్యోగుల్ని తొలగించడం కాదు. 2027లో 2033 నాటికి 5 to 6 lakh ఉద్యోగుల్ని తీసుకోవాల్సిన ఉద్యోగుల్ని తీసుకోము అని హైరింగ్. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ రిట్రెంచ్మెంట్ లే ఆఫ్ కాదు ఇది. సో అందువల్ల అమెజాన్లో 6 లక్షల ఉద్యోగాలు ఉలక్కి అని తమిళ పెట్టకూడదు, 5 లక్షల ఉద్యోగాల కోత అని పెట్టకూడదు. సో 5 లక్షల ఉద్యోగాలు ఇక ఉండవు అని చెక్ అంటే. సో ఇక అది కరెక్ట్గా తమిళ, ఎందుకంటే మా తమిళతో వెంటనే ఉద్యోగాలు తీసేసినని పెడతారు. సో ఈ న్యూయార్క్ టైమ్స్ కథనని చెప్పేది హైరింగ్ ఆగిపోతుంది అని. సో ఎందుకు ఆగిపోతుంది అనే దానికి కారణం ఏంటి అన్నప్పుడు ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 2 రోబోట్స్. ఇప్పుడే కాదు, వాస్తవంగా 2012లోనే రోబోట్స్ తయారు చేసే కంపెనీని అమెజాన్ టేక్ ఓవర్ చేసింది. సో అందువల్ల అప్పటి నుంచి ఈ రోబోటిక్ డివిజన్ అనేది అమెజాన్లో ఉంది. సో ఈ రోబోట్స్ వారు అయితే ఇప్పటి వరకు అమెజాన్ అధికారికంగా చెప్పేది ఏంటంటే మేము ఒక రోబోట్లు కాదు వాడేది, కోబోట్లు వాడతామని చెప్తున్నారు. ROBOT కాదు, COBOT అంటే ఫ్యూజన్ ఆఫ్ హ్యూమన్స్ విత్ రోబోట్స్. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో రెస్టారెంట్లు ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది, ఇండియన్ ఫ్యూజన్ రెస్టారెంట్ ఉంటుంది. ఇండియన్ రెస్టారెంట్ అంటే ప్యూర్లీ మన వంటకాలే ఉంటాయి. మన హైదరాబాద్ బిర్యానీ, మన దోశ, మన ఇడ్లీ, మన వెజిటబుల్ బిర్యానీ, మన డబల్ కా మీఠా ఇవి ఉంటాయి. ఇండియన్ ఫ్యూజన్ రెస్టారెంట్ అంటారు. అంటే ఇండియా చైనా కలుపుతారు, ఇలా 2 దేశాలు కలుపుతారు. అది ఎందుకంటే దాన్నే ఫ్యూజన్ రెస్టారెంట్ అంటారు. అంటే మన టేస్ట్ ఆ టేస్ట్ కూడా కలుస్తుంది కాస్త. సో అట్లా ఇది ఏంటంటే హ్యూమన్ రోబోట్ ఫ్యూజన్. అందుకే అది రోబోట్ కాదు, కోబోట్. కోబోట్ అంటే కొలాబరేషన్ ఆఫ్ హ్యూమన్స్ విత్ రోబోట్స్. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని మేము వినియోగిస్తాము. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అమెజాన్ వేర్ హౌసెస్ ఉంటాయి. అంటే అమెజాన్లో మనకు అందరూ తెలుసు అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ చాలా వాటికి విస్తరించిన మాట నిజం, అమెజాన్ ప్రైమ్. కానీ అమెజాన్ కోర్ బిజినెస్ ఏంటంటే మీకు వస్తువుల్ని అక్కడున్న మ్యాన్ పవర్ పికప్ చేసుకొని దాన్ని ప్యాకింగ్ చేసి డెలివర్ చేయడం, ప్యాక్ అండ్ డెలివర్ సర్వీస్ అంటారు దాన్ని. సో అందువల్ల ఈ ఒక వస్తువు మనం అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాం, ఒక బుక్ ఆర్డర్ ఇచ్చాం, లేదా ఒక ఫుడ్ ఐటమ్ ఆర్డర్ ఇచ్చాం, ఒక మొబైల్ ఏదైనా ఆర్డర్ ఇచ్చాం, షర్ట్ ఆర్డర్ ఇచ్చాం అనుకోండి, దాన్ని వేర్ హౌస్లో ఉంటుంది, అది గోడౌన్స్లో ఉంటుంది. ఆ గోడౌన్స్లో దాన్ని ఆర్డర్ ఆధారంగా పిక్ చేయాలి, అది ఎక్కడుందని దాన్ని ప్యాక్ చేయాలి, దాన్ని డెలివర్ చేయాలి. 3 పనులు ఉంటాయి, పిక్, ప్యాక్ అండ్ డెలివరీ అని. సో దాని మీద అడ్రస్ అవన్నీ రాసేసి దాన్ని డెలివరీకి పంపాలి. తర్వాత ఇప్పుడు డెలివరీ అయ్యే ప్లేస్లో అమెజాన్ చెందినటువంటి డెలివరీ బాయ్ వచ్చి మనం డెలివరీ చేస్తాడు. ఈ పిక్, ప్యాక్ అండ్ డెలివర్ సర్వీసెస్ను ఆటోమేట్ చేస్తారని అంటున్నారు. అంటే కొన్ని రోబోట్లు వాటిని పిక్ చేసుకుంటాయి, ప్యాక్ చేస్తాయి. ఆ రోబోట్ వెళ్ళి ఆ వస్తువుని తీసుకుంటుంది, ప్యాక్ చేస్తుంది, దాన్ని అడ్రస్ ముద్రిస్తుంది, డెలివరీకి అప్పచెప్పేస్తుంది. సో ఇంటికి వచ్చి డెలివరీ చేయడం మన దగ్గర ఇంకా డెలివరీ బాయ్ చేయొచ్చు. ఇంకా డ్రోన్లు పూర్తి స్థాయిలో మొదలైనట్లేవు, ఎక్కడో చోట ఉంటున్నాయి. మీకు అమెరికాలో అయితే సహజము, డ్రోన్ ద్వారా నీకు డెలివరీ కూడా అవుతుంది. నువ్వు బుక్ చేస్తే ఉబర్లో కూడా ఏదైనా బుక్ చేస్తే డ్రోన్ల ద్వారా డెలివరీ అవుతుంది. నీ ఇంటి ముందు వచ్చి డ్రోన్ అవుతుంది, నువ్వు కలెక్ట్ చేసుకోవాలి. సో అది కూడా రేపు ఇండియాలో మొదలైనా ఆశ్చర్యం లేదు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా 75% ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ గోడౌన్స్ను మేము ఆటోమేట్ చేస్తాం, రోబోట్లతో నడుపుతాం అని ఈ రిపోర్ట్ సారాంశం.
న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం. సో అందువల్ల అయితే అమెజాన్ చెప్పేది కోబోట్లను వాడతామని, ఇంతకుముందు చెప్పినట్లు రోబోట్లు కాదు, బాట్లు కాదు, కోబోట్లని. సో ఇది టెక్నాలజీ ప్రస్థానం మనం ఎవరము ఆపలేము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందా? ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని కూటమి అధికారంలోకి వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బును పెడుతున్నారు కదా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు తగ్గిస్తుంది కదా, పెంచదు కదా. అయితే అనివార్యం ఈ టెక్నాలజీలో, ఎందుకంటే మీకు యూ కెనాట్ అవాయిడ్ ఇట్. ఇప్పుడు రిక్షాలు వచ్చి రిక్షాలు పోయి ఆటోలు వచ్చాయి, ఆటోలు పోయి క్యాబ్లు వచ్చాయి, రేపు క్యాబ్లు పోయి హెలికాప్టర్లు కూడా వస్తాయి, హెలి ట్యాక్సీలు కూడా వస్తాయి కొన్ని క్యాబ్లు పోయి. సో కంప్యూటర్లు వచ్చాయి. అందువల్ల టెక్నాలజీ ప్రస్థానాన్ని నోబడి కెన్ స్టాప్. స్టీమ్ ఇంజన్ వచ్చింది, వచ్చాక మిగతా వెళ్ళిపోలేదా? ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా మేము చాలా ఇళ్ళలో మిడిల్ క్లాస్ హౌసెస్లో రోబోట్స్ని పెట్టుకుంటున్నారు క్లీనింగ్ కోసం. పని వాళ్ళు సరిగా దొరకరు, వాళ్ళు చాలా డుమ్మాలు కొడతారు. ప్రతి నెల పెంచాలి, ప్రతి ఇయర్లీ పెంచాలి, వాళ్ళు ఎమ్మడపడాలి పని చేయించుకోవడానికి. ఇదంతా తలనొప్పి క్లీనింగ్కు రోబోలు పెట్టడం మొదలైంది. సో అందువల్ల అమెరికాలో లేబర్ దొరకక రోబోట్లు పెట్టడం కాదు, లేబర్ ఫుల్గా ఉన్న ఇండియాలో కూడా రోబోట్లు పెడుతున్నారు. సో అందువల్ల ట్రెండ్ మారిపోతుంది. మీకు రెస్టారెంట్లో రోబోట్లు చేస్తున్నాయి, సర్వింగ్ కూడా రోబోట్ చేస్తున్నాయి, డాక్టర్లు రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు. సో యూ కాంట్ టోటలీ ప్రివెంట్ దెమ్, ఎందుకంటే టెక్నాలజీ అడాప్షన్ అవుతున్న కొద్దీ దానికి పరిష్కారం ఏంటంటే యూ హ్యావ్ టు ట్రైన్, రీట్రైన్ అండ్ రీడిప్లాయ్. అందువల్ల కంప్యూటర్లు వచ్చినప్పుడు చాలా ఉద్యోగాలు పోయాయి, కానీ అదే సమయంలో కంప్యూటర్లు అనేక రకాల ఊహించని స్థాయిలో ఉద్యోగాల కల్పన క్రియేట్ అయింది. అందువల్ల ఏఐ పైన, ఆటోమేషన్ పైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అంచనామో ఇది భారీ ఎత్తున ఉద్యోగాల కోత కారణమవుతుంది, అసలు ఎకానమీలో వెల్త్ పెరుగుతుంది, ప్రాస్పెరిటీ పెరుగుతుంది, కానీ ఉద్యోగాలు పోతాయని. అందుకే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు మీకు ఎంప్లాయీస్ మానవ రూపంలో ఉంటే వారి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వాలకు, కానీ ఎంప్లాయీస్ రోబోట్స్ రూపంలో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రాదు కదా. అంటే మనిషి చేసే పని రోబోట్ చేసింది అనుకోండి, రోబోట్ ద్వారా వచ్చే ఆదాయం పైన ట్యాక్స్ ఏం కట్టారు కదా, మనిషి చేసే ఆదాయం పైన ట్యాక్స్ కడతారు. అందువల్ల రోబోట్ ట్యాక్స్ పెట్టాలి అని బిల్ గేట్స్ ప్రతిపాదించారు కూడా. సో రోబోట్ పన్ను విధించాలి అని, బాట్ ట్యాక్స్ అని. సో ఈ డిబేట్ నడుస్తుంది. మరికొంతమంది వాదన ఏంటంటే ఇది ఉద్యోగాలు, కొన్ని రకాల ఉద్యోగాలను రిడెండెంట్, ఇర్రెలవెంట్ చేస్తాయి, కానీ అనేక రకాల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. మనం ఊహించామా కంప్యూటర్లు వస్తే ఎన్ని రకాల ఉద్యోగాలు కొత్త వేస్తాయి. ఇంటర్నెట్ వచ్చాక కంప్లీట్లీ కొత్త ఎకానమీ క్రియేట్ అయింది కదా. సో అందువల్ల వీ రియలీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. మనకు ఒకప్పుడు దూరదర్శన్ ఒకటే ఉండే, తర్వాత మీకు టీవీ ఛానల్స్ వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి. దానివల్ల సీరియల్స్లో నటించే వాళ్ళు, వాళ్ళ దర్శకులు, రైటర్లు, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. వాట్ నెక్స్ట్ వీ రియలీ డోంట్ నో ఏమొస్తుందో. సో అందువల్ల ఇప్పుడు మాకు ఇంటర్నెట్ రెవల్యూషన్ మన కళ్ళ ముందటే చూసాం, కంప్యూటర్ రెవల్యూషన్ మన కళ్ళ ముందటే చూసాం. సో రాబోయే ఎకనామిక్ రెవల్యూషన్ చేంజ్, దీన్ని క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. ఇప్పుడు ఇదంతా క్రియేటివ్ డిస్ట్రక్షన్ చేసే టెక్నాలజీ. ఇటీవల నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో క్రియేటివ్ డిస్ట్రక్షన్, టెక్నాలజీ రోల్ ఇన్ ది ఎకానమీ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళకి వచ్చింది. అందువల్ల దిస్ ఇస్ ఎన్ ఏజ్ ఆఫ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్. అంటే డిస్ట్రక్షన్ అంటే వినాశకరమైన భావన వస్తుంది. పాజిటివ్లో చెప్పేది అంటే పొడమి తల్లికి పురిటినొప్పులు కొత్త సృష్టిని స్ఫురిస్తాయని మహాకవి శ్రీశ్రీ అంటాడు. పొడమి తల్లికి పురిటినొప్పులు కొత్త సృష్టిని స్ఫురిస్తాయని. సో అందువల్ల ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ కొత్త సృష్టికి కారణమవుతాయి. అందువల్ల ఈ భిన్నమైన వాదాలు ఉన్నాయి. ఇది అమెజాన్లోనే వస్తున్న ట్రెండ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న టెక్నాలజికల్ ట్రాన్సిషన్ ఇది. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత భీమవరం డిఎస్పీ జయసూర్య ఇష్యూ